హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ హూప్. అందరూ బాగున్నారు అనుకుంటాను. ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి ఈ ర్యాట్ క్లీన్ మిషన్ అయితే తయారైపోతున్నాం. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులండి, దొంగ నా ఎవరిని నమ్మడానికి వీల్లేదు. దీన్ని ఎలా చేయాలని మీకు ఫర్దర్గా స్టెప్ బై స్టెప్ వీడియోలో చెప్తాను. అంతకన్నా మనం ఛానల్ పేరు తెలుగు ఎక్స్కమ్యూనిటీ తబి. ఛానల్ ఇలాంటి కైనా వీడియో ఛానల్ నచ్చ సబ్స్క్రైబ్. అలా వీడియో ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక పీవీసీ షీట్ అయితే కావాలి. ఇలా ప్లేన్ ఒక పీవీసీ షీట్ అయితే తీసుకోండి. దీన్ని మనం బేస్ కింద అయితే వాడబోతున్నాం. అండ్ ఇది అలాగే వచ్చేసి ఎల్ఈడి స్ట్రిప్. ఇది ఎక్కువ మనం ట్యూబ్లైట్లలో కనిపిస్తుంది. నేను పాడైపోయిన ట్యూబ్లైట్లు అయితే తీసుకున్నాను. దీన్ని పీసెస్ కింద అయితే కట్ చేసుకోండి. ఆ ఎల్ఈడి స్ట్రిప్ పైన ఉన్న ఎల్ఈడీస్ అయితే రిమూవ్ చేసి ఇలా పీసెస్ కింద అయితే కన్వర్ట్ అయితే చేసుకోండి. నేను ఒక 8 పీసెస్ అయితే తీసుకున్నాను. మీరు ఎక్కువ కూడా తీసుకోవచ్చు. ఇందాక వచ్చేసి ఈ పీసెస్ అన్నిటిని ఆ పీవీసీ షీట్ పైన అయితే స్టిక్ చేసుకోండి. నేను చేసి చూపిస్తాను, అలాగైతే చేయండి. అండ్ ఇక్కడ కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చేది ఇలా స్టిక్ చేసుకోండి స్ట్రాంగ్గా. ఇలా 1 by 1 8 పీసెస్ అయితే స్టిక్ చేసుకున్నాను నేను. అండ్ నేను టేప్తో కూడా కొంచెం ఇన్సులేషన్ అయితే చేశాను, ఎందుకంటే ఇట్లా ఊడి రాకుండా. అప్పుడే సర్క్యూట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ వచ్చేసి ఛార్జింగ్ మాడ్యూల్. మనం బ్యాటరీని ఛార్జ్ చేయాలంటే మనకు ఛార్జింగ్ మాడ్యూల్ కావాలి. అందుకే నేను ఒక ఛార్జింగ్ మాడ్యూల్ తీసుకున్నాను. ఇది కొంచెం డిఫరెంట్ ఛార్జింగ్ మాడ్యూల్ అన్నమాట. ఈ ఛార్జింగ్ మాడ్యూల్ని ఆ పీవీసీ షీట్ పైన స్టిక్ చేసుకోండి. ఇట్లా కరెక్ట్ ప్లేస్లో అయితే స్టిక్ చేసుకోండి. అండ్ ఇది వచ్చేసి బ్యాటరీ. నేను మొబైల్ బ్యాటరీ అయితే వాడుతున్నాను. కావాలంటే మీ దగ్గర లేకపోతే లిథియం అయాన్ బ్యాటరీ కూడా వాడచ్చు. ఇందాక తీసుకున్న బ్యాటరీని కూడా ఇలాగే స్టిక్ చేసుకోండి పీవీసీ షీట్ పైన. స్ట్రాంగ్ అనేది చేయండి. అండ్ ఇది అలాగే వచ్చేసి DC to AC పవర్ కన్వర్టర్. దీన్ని మనం పాస్ట్ వీడియో అయితే వాడాం, లేడీస్ సేఫ్టీ డివైస్లో అయితే వాడాం. ఇది DC పవర్ను తీసుకొని AC పవర్లోకి అయితే కన్వర్ట్ చేస్తుంది. అప్ టు 240 వోల్ట్ వరకు అయితే సప్లై చేస్తుంది. మొత్తం సర్క్యూట్ను ఆన్ ఆఫ్ చేయాలంటే మనకు ఒక ఆన్ ఆఫ్ స్విచ్ అయితే కావాలి. నేను ఒక ఆన్ ఆఫ్ స్విచ్ అయితే తీసుకున్నాను. ఈ ఆన్ ఆఫ్ స్విచ్ని కూడా పీవీసీ షీట్ పైన అయితే స్టిక్ చేసుకోండి. ఇప్పుడు ఈ సర్క్యూట్లో వచ్చేసి బ్యాటరీ నెగిటివ్ వచ్చేసి ఛార్జింగ్ మాడ్యూల్ నెగిటివ్గా అయితే ఇక్కడ కనెక్షన్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి పవర్ కన్వర్టర్ నెగిటివ్ కూడా ఇక్కడ ఛార్జింగ్ మాడ్యూల్ నెగిటివ్గా తీయండి. ఇక్కడ అవుట్పుట్ కాడ వచ్చేసి 2 వైర్స్ని అవుట్పుట్ కాడ సింపుల్గా 2 సైడ్స్ అయితే సాల్డరింగ్ చేసుకోండి. ఇక్కడ బ్యాటరీ పాజిటివ్ అండ్ ఒక ఎక్స్ట్రా వైర్ అయితే తీసుకొని ఇక్కడ ఛార్జింగ్ మాడ్యూల్ పాజిటివ్గా అయితే కనెక్షన్ అయితే ఇవ్వండి, సాల్డరింగ్ చేయండి. ఇలా ఇందాక తీసుకున్న ఎక్స్ట్రా వైర్ అండ్ పవర్ కన్వర్టర్ పాజిటివ్ అయితే ఇలా స్విచ్ కనెక్షన్ అయితే ఇవ్వండి. అండ్ ఇక్కడ మొత్తం సర్క్యూట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని టెస్టింగ్ అయితే చేసి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఇక్కడ మనం ఛార్జింగ్ పెట్టే చూపిస్తాను మీకు, ఛార్జింగ్ ఎలా అవుతుంది అనేది. అండ్ ఇక్కడ ప్లగ్గింగ్ అయితే చేయడంతో అక్కడ రెడ్ లైట్ అయితే వచ్చింది, మీరు చూడొచ్చు ఇక్కడ. ఇది ఫుల్ ఛార్జింగ్ అయిన తర్వాత అయితే మనం టెస్టింగ్ అయితే చేద్దాం. ఇప్పుడు వచ్చేసి ఫుల్ ఛార్జింగ్ అయితే అయ్యింది. అండ్ ఇక్కడ గ్రీన్ లైట్ అయితే వస్తుంది, మీరు చూడొచ్చు. ఇప్పుడు దీన్ని టెస్టింగ్ అయితే చేద్దాం. ఈ సర్క్యూట్ని అయితే మనం చేత్తోనైతే ముట్టుకోకూడదు, ఎందుకంటే మనకు షాక్ అయితే వస్తుంది. ఇప్పుడు మీకు దీన్ని టెస్టింగ్ చేసేది చూపిస్తాను స్విచ్ ఆన్ చేసి. ఇప్పుడు నేను టెస్టింగ్ కోసం ర్యాట్ అయితే తేలేను కాబట్టి సీజర్ పెట్టేది చూపిస్తాను మీకు. ఇప్పుడు నేను లైట్స్ ఆఫ్ అయితే ఆఫ్ చేశాను. ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు ఎలా స్పార్క్స్ అయితే వస్తున్నాయో.